వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఎస్కేఎం ఆధ్వర్యంలో రైతు ఉద్యమం సాధించిన విజయం నిస్సహాయులకు ధైర్యంగా నిలిచిందని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్కేఎం జాతీయ నాయకులు విజ్ఞు కృష్ణన్ చెప్పారు. ఎస్కేఎం పిలుపులో భాగంగా నవంబర్ 1వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 7న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఎస్కేఎం లీడర్షిప్ మీటింగ్ జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్ర రిపోర్ట్ ను ఎస్కేఎం నాయకులు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో విజ్ఞు కృష్ణన్ మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమాన్ని పంజాబ్ రైతులకే పరిమితం చేయాలని మోడీ సర్కార్ ప్రయత్నించిందని విమర్శించారు. రైతులు మాత్రం ఇది దేశవ్యాప్త ఉద్యమం అని నిరూపించారన్నారు. ఈ విజయంతో అంతర్జాతీయ రైతు ఉద్యమాలు కూడా మన వైపు చూస్తున్నాయని చెప్పారు. లక్షలాది మందిని ఎలా సమీకృతం చేయగలిగారని ఆయా దేశాల రైతు ఉద్యమ నాయకులు ఆశ్చర్యపోతున్నారన్నారు. ఎస్కేఎం పిలుపుతో చాలా మేరకు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు బీజేపీని ఓడించారని చెప్పారు. అయినా ఇతర పార్టీల మద్దతులో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు ఇప్పుడు కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను తేవాలని చూస్తున్నదని విమర్శించారు. దక్షిణ భారతదేశంలో రైతులు మరింత ఐక్యంగా నిలబడి బలమైన ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఆ పోరాటంలో వ్యవసాయ కూలీలు కార్మికులను కూడా కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. ఢిల్లీ రైతాంగం ఉద్యమం ద్వారా 3 నల్ల చట్టాలను వెనక్కి కొట్టగలిగినా ఇప్పుడు అనేక కొత్త సమస్యలు వచ్చి పడుతున్న తీరును వివరించారు. భూసేకరణ చట్టానికి తూట్లు పడుస్తున్న తీరును ఎండగట్టారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత, కేరళ తరహాలో రుణ విముక్తి కమిషన్ ఏర్పాటు, తదితర ఎస్కేఎం డిమాండ్లను పక్కదోవ పట్టించాలని మోడీ సర్కార్ చూస్తున్నదని విమర్శించారు. రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రైతు సంక్షేమం కేంద్రంగా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. కేరళలో పండ్లు, కూరగాయల పంటలకు కూడా ఎంఎస్పీ ఇస్తున్నారని, తెలంగాణలో సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నారని, కర్ణాటకలో రాగికి బోనస్ ఇస్తున్నారని వివరించారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.